హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సరే హాలిడేస్ కదా పాపం ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి ఉప్మా చేసిచ్చాను. కొంచెం మంచిగా కలర్‌ఫుల్‌గా అలా పెట్టిచ్చాను. ఇంకా తినేశారు. దాని తర్వాత ఏమంటే టెడ్డీని ఆ రోజు బుక్స్ అన్నీ ఫిల్టర్ చేసుకోరా, ఏమైనా అవసరమైనవి ఎత్తిపెట్టుకో, ఇంకా అవసరం లేనివి పెట్టేశామంటే ఇంకెవరికైనా ఇచ్చేయడము ఇంకా అలా అంటే అడుగుంటారు కదా ముందు టెడ్డీ బుక్స్ కావాలి, హ్యాపీ బుక్స్ మాకు కావాలి అని. సో వాళ్ళకి ఇచ్చేద్దాము అన్నట్టుగా ఇంకా అలా నీట్‌గా అన్నీ పెట్టేసుకుంటా ఉంది. ఇంక టెడ్డీ అంత కష్టపడి అన్నీ చేసుకుంటా ఉంది. ఇంకా హ్యాపీని అన్నాననమాట నేను. "వెళ్లి టెడ్డీ అక్కడ హెల్ప్ చేయొచ్చు కదరా" అనేసి. టెడ్డీ ఉండేసి "వద్దొద్దు ఆషక్క హ్యాపీ అక్కడే ఉండనీలే" అంటా ఉంది. ఎందుకు అంటే ఇద్దరు కలిసి చేశారంటే ఫైటింగ్ అయిపోతది. హ్యాపీ అస్సలు వినదనమాట. టెడ్డీ మంచిగా పెట్టుకుంటా ఉంటే అది అక్కడ వద్దు ఇక్కడ పెట్టుకో, ఇది నాకు కావాలి. ఏదైనా పడేస్తా ఉంది అది వేస్ట్ అంటే అది నాకు కావాలి అనడం స్టార్ట్ చేస్తది. ఆ రైస్ ఎయ్. పడకుండా ఇట్లా పెట్టుకో. పడకుండా వేయాలి అట్లా నిండా వేయి. కొన్ని పడితే ఏం కాదులే అట్లా చాలు వేయి చెప్తా దాంట్లో వేసే గ్లాస్ ఇంకొక హాఫ్ గ్లాస్ 1.5 వేయాలా. ఎప్పుడైనా రైస్ మనం వంట చేసుకుందాం మనకి మన 4 మెంబర్స్కి అయితే. హాఫ్ చాలు. దాంట్లో ఇరుక్కొని ఉంటాయి అదంతా ఖాళీ చేయి, పడేయకూడదు అట్లా. దాని బ్యాక్ సైడ్ కూడా గ్లాస్కి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. బాగా కలిపి ఇట్లా బాగా ఇసుకాలి. అట్లా అనాలి. స్లోగా అట్లా అనకూడదు, అక్కడ పట్టుకోకూడదు కింద అట్లా. రైస్ కిందకు వచ్చేస్తున్నాయంటే అప్పుడు స్టాప్ చేసి. టెడ్డీకి ఇప్పటి వరకు ఎప్పుడు రైస్ కోసము అని ఏదైనా వెజిటేబుల్ కర్రీ అనేసి అట్లాంటివి ఏది నేర్పించలేదు. కనీసం రైస్ కడిగి పెట్టడం కూడా ఎప్పుడూ చెప్పలేదు. సో ఇంకా ఈ హాలిడేస్లో ఇంకా ఇక్కడే ఉన్నాము అంటే మేము ప్లాన్ చేసుకోలేదు కదా, ఇంకా తిరుపతికి వెళ్ళాలి, ఇంకెక్కడికైనా హాలిడేస్ కదా అక్కడ వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ అలా బిజీ అయిపోతూ ఉంటాము. ఎప్పుడు ఇంకా ఇంట్లోనే ఉండి ఈ హాలిడే కదా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి పర్టికులర్గా ఈ వర్క్ నేర్పించడం అలా ఏం చేయలేదన్నమాట. సో అందుకనేసి ఇంకా ఫస్ట్ రైస్ కడిగి హ్యాండ్ అవసరం ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అందుకనేసి మళ్ళీ ఇంకా రైస్ వాటర్ ఏం చేస్తాను అది తెలుసు, నేను ప్లాన్స్ వేస్తూ ఉంటాను అనేసి. సో అది నార్మల్గా ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. సో టెడ్డీకి ఆ వర్క్ చెప్పాను. ఇంకా తర్వాత అది పెట్టేసి మళ్ళీ వెళ్ళి సర్దుకోవడానికి వెళ్ళింది. ఇంకా హ్యాపీకి ఏమంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ అనమాట. హ్యాపీకి చాలా ఇష్టం ఇది. ఎలాంటివంటే తెల్లగడ్డ వలచడము, ఇట్లా పుదీనా ఇట్లాంటివి ఉంటాయి కదా అవి అన్నీ ఆకులు వలచడం అంటే భలే ఇష్టంగా చేస్తుంది. సో ఇంకా ఆ రోజు పుదీనా పచ్చడి చేసుకుందాము అనేసి పుదీనా ఒలిచి హ్యాపీ అంటే గబగబా వచ్చేసింది. పెయింట్ వేసుకుంటా ఉంది కదా అవన్నీ అక్కడ పడేసి గబగబా వచ్చి కూర్చుంది. ఇంకా మంచిగా ఒలుస్తూ ఉంది కానీ కొన్ని ఆకులు దానికే ఉండిపోతున్నాయి, ఇంకా కొన్ని ఎక్కడంటే పడేస్తున్నాయి. సో అట్లా ఉండకూడదు అనేసి నేర్పిస్తూ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా సుదర్శన్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా నాకు సుదర్శన్కి గ్రీన్ టీ టైం అనమాట. సో గ్రీన్ టీ ఏదో ఒకటి తాగుతాం ఇట్లా. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా ఈ వాటర్ మిలన్ ఏమంటే హాఫ్ నిన్న వాళ్ళకి బాక్స్కి పెట్టించేసాను కదా, సో ఇంకా హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో అది ఏమంటే ఇంకా జ్యూస్ చేసి ఇచ్చేద్దాం ఇద్దరికి అనేసి అనుకున్నాను. ఏమంటే ఎంత ఎండగా ఉందో తెలుసా, ఎంత ఉక్క పెడతా ఉందో బెంగళూరులో. అసలు ఎండాకాలంలో ఎప్పుడు సమ్మర్లో బెంగళూరులోనే లేము, అలాంటిది బెంగళూరులో ఉన్నాం ఈసారి. అదేంటో మార్చ్లో నుండే అసలు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, అంతా ఉక్కగా ఉండింది. ఇంకా టెడ్డీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకుంటా ఉందా అక్కడ నీట్గా. ఇంకా హ్యాపీ చేసిన పని ఏమంటే అంత గలీజ్ గందరగోళం చేసేసింది. వెళ్ళి హ్యాపీగా ఆ బీన్ బ్యాగ్లో పడుకునేసి ఇంకా టీవీ చూసుకుంటూ స్టార్ట్ చేసింది.
అదంతా క్లీన్ చేయరా యాపీ అంటే మళ్ళీ చేస్తానమ్మా కొంతసేపు అమ్మా 5 మినిట్స్ అమ్మా అంటా ఉంటుంది. సో ఇక్కడ ఇదేమంటే నేను ఈ మధ్య అగారో సలర్ స్పిన్నర్ ఒకటి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది అసలు, చాలా నచ్చి ఇంకా ఇది తీసుకున్నాను. ఇంకా దీని గురించి చెప్తాను, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఎంత ఈజీగా వర్క్ అయిపోతుందో. మనం ఇప్పుడు వెజిటేబుల్స్ కడగాలి, వాష్ చేసుకోవాలి. మెయిన్గా ఏమంటే ఎక్కువ ఆకుకూరలు యూస్ చేస్తారే వాళ్ళకి భలే యూజ్ అవుతుంది ఆకుకూరలు అనేసి. ఇంకా ఇప్పుడు మనము ఫ్రైస్ చేసుకుంటాం, క్యారెట్ ఫ్రై అనేసి, బీట్రూట్ ఫ్రై అనేసి, పొటాటో ఫ్రైస్ అనేసి. సో అట్లాంటి వాటికి అన్నిటికీ భలే యూజ్ అవుతుంది. ఇంకా ఇది అంతా మంచిగా క్లీన్ చేసేస్తుంది, ఇంకా పెస్టిసైడ్స్ అన్ని తీసేస్తుంది. సో ఇప్పుడు నేను పుదీనా చట్నీ చేద్దాము అనుకున్నాను కదా, ఇంకా నీట్గా యాపీ ఒలిచి ఇచ్చింది. ఇంకా దాన్ని వాష్ చేసేసుకుంటున్నాను నీట్గా. అదేమంటే పుదీనా యాక్చువల్లీ నేను బిర్యానీ ఈ మధ్య ఒకసారి బిర్యానీ చేయడానికి తెప్పించుకున్నాం. అంతే బిర్యానీలో యూస్ చేస్తుంటాను. ఎప్పుడైనా పుదీనా పచ్చడి చేస్తాను. అది కూడా పుదీనా పచ్చడి తినాలి అన్నప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినాలంటే ఇష్టం ఉండదు. అందుకే ఇంకా పుదీనా అది వేస్ట్ అయిపోతుంది. అప్పటికి అది ఎక్కువ రోజులు ఉండదు కదా, నల్లగా అయిపోతూ ఉన్నాయి ఆకులు. సో దాంతో రోజు పచ్చడి చేసేద్దాము అనేసి చేస్తున్నాను. ఇంకా దీంట్లో ఉన్న వాటర్ కూడా డ్రైన్ చేసేస్తుంది. ఇంకా వాటర్తో బాగా కడిగేసాను కదా, ఇంకా మనకి ఆకులు కూడా మంచిగా డ్రైగా అయిపోవాలి. దాంట్లో చెమ్మంతా ఏమి ఉండకూడదు అంటే కూడా చేసేస్తుంది అనమాట. చూసారు ఎంత ఈజీగా అయిపోయింది. కొద్దిగా వాటర్ ఉంటుంది, అది కూడా తీసేసింది. సో ఇంకా పుదీనా పచ్చడి స్టార్ట్ చేసే ముందు వీళ్ళకి జ్యూస్ ఇచ్చేద్దాము అనేసి ఇంకా వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. జ్యూస్ ఇచ్చేస్తే ఇంకా పాపం మంచిగా తాగేస్తారు. తర్వాత వచ్చి నేను మళ్ళీ కర్రీ చేసేసుకున్నాను అనుకోండి. కొంచెం లేట్ అయినా ఒకవేళ ఇంకా తొందర పెట్టాను అనమాట. కడుపు నిండా ఉంటుంది కదా వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా చాలా చల్లగా ఉంటుంది. సో డిహైడ్రేట్ అవ్వకుండా పిల్లలకి ఈ సమ్మర్లో ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే మంచిది. ఇంకా టెడ్డీ హ్యాపీకి మజ్జిగ ఇద్దాము అనిపిస్తుంది నాకు. అస్సలు వాళ్ళిద్దరికి మజ్జిగ అంటేనే అలవాటే లేదు అసలు. ఇంకా నాకు మజ్జిగ అంటే చాలా ఇష్టం, కానీ మజ్జిగ ఏమంటే నాకు పడదు మజ్జిగ తాగితే. సుదర్శన్ తాగుతారు, కానీ ఎప్పుడు మేము బెంగళూరులో అదే పనిగా చేసుకొని తాగలేదు. ఎందుకంటే నార్మల్ కర్డ్ తింటే కూడా మాకు చలువ అయిపోతుంది. ఏమిరా ఇష్టమా? స్లోగా తాగండి రా, నాలాగా తాగకండి. ఇంకా టెడ్డీ నీట్గా ఎలా సర్దేసిందో చూపిస్తాను చూడండి. ఎంత బాగా అనిపించిందో అసలు. సడన్గా వచ్చి చూసేసరికి ఎంత నీట్గా ఉంది కదా ఈ ఏరియా అంతా. అసలు ఎంత డస్ట్ ఉంటుందో పాపం, అంతా నీట్గా క్లీన్ చేసుకుంది. ఇష్టమైన ప్లాంట్స్ అటు సైడ్ పెట్టుకుంది. ఎంత బాగుందో. కాకపోతే దాని మీద ఒక మ్యాట్ వేసుకోవాలి అనిపించింది టేబుల్ పైన. సుదర్శన్ ఇంతకుముందు ఇక్కడ వర్క్ స్పేస్ పెట్టుకున్నప్పుడు అంతా గలీజ్ చేసి పెట్టాడు, గీసి దానిపైన. సో ఒక మ్యాట్తో కవర్ చేద్దాం అనిపించింది. ఇంకా వీళ్ళు ఫిల్టర్ చేసిన బుక్స్ అనమాట, అంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి అనుకున్న బుక్స్ అన్ని అక్కడ పెట్టింది. ఇంకా డస్ట్బిన్ చూసారా ఫిల్ అయిపోయింది అంతా. సో అంత క్లియర్ అయిపోయింది అనమాట. అమ్మయ్య అనిపించింది నాకు కూడా, పని తక్కువ అయిపోయింది నాకు. ఇంతకుముందు అంతా ఎప్పుడు నేను సుదర్శన్ ఇద్దరం కూర్చొని కొన్ని తీసి ఏది అవసరం అది వీళ్ళకి పెట్టి అవి అన్నీ చూసి ఫిల్టర్ చేసి ఎవరికైనా ఇచ్చేసేయడము, పేపర్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇచ్చేయడము అట్లా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెడ్డీ పెద్దదైపోయేసరికి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా టెడ్డీ చూసుకుంటా ఉంది. నెక్స్ట్ ఇంకా పుదీనా పచ్చడికి వచ్చేద్దాము. సో ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. పుదీనా చట్నీ అంటారో పచ్చడి అంటారో ఏదైనా అనొచ్చు. సో అందరూ ఎలా చేసుకుంటారో అలానే చేసుకుంటారేమో, నేను చేసినట్టే నాకు తెలియదు. నేనేమంటే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను, చాలా బాగా చేస్తారు. అంత టేస్టీగా రాకపోయినా, అంటే ఎగ్జాక్ట్గా మా అత్తయ్య చేసే అంత టేస్టీగా రాకపోయినా బట్ బాగానే చేస్తారనమాట. నాకు నచ్చుతుంది, అమ్మయ్య బాగుంది అనిపిస్తుంది. కానీ మా అత్తయ్య ఇంకొంచెం పుల్లగా కారంగా అలా వస్తుంది కరెక్ట్గా. నాకేమంటే కొంచెం పులుపు తగ్గుతుంది, కారం కూడా తగ్గుతుంది. సో ఓకే నా స్టైల్ ఇదేలే అనేసి అన్నట్టుగా నేను అట్లా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ క్యాస్ట్ అయాన్లో చేస్తాను అనమాట. ఈ కడాయిలో చేస్తే నాకు ఎంత నచ్చుతుందో, ప్రతి ఒక్కటి దీంట్లోనే చేయాలి అనిపిస్తూ ఉంది. చాలా స్మూత్గా చాలా బాగుంది ఇది కడాయి, నాకు చాలా నచ్చింది. ఇంకా జస్ట్ ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, ధనియాలు, ఇంకా మెంతులు కొద్దిగా, తర్వాత ఆనియన్స్, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, టొమాటో. ఎంత క్వాంటిటీ అనేది నాకు అంత తెలియదు కరెక్ట్గా చెప్పడం. దీనికి తగ్గట్టు నాకు ఆ పుదీనా ఆకుల్ని పట్టి నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను, టొమాటోది ఇంకా ఆనియన్ది. సో కారంని పట్టి పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటాం కదా. దాని తర్వాత వచ్చేసి ఈ పుదీనా ఆకులన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా పుదీనా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేయగానే ఏమంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా, ఎంత బాగుండిందో. అప్పుడే చట్నీ రెడీ అయిపోయిందా అనిపిస్తుంది. అంటే మనం చేసేదానికంటే అక్కడికి వెళ్ళి పక్కన ఎక్కడైనా కూర్చొని ఉంటాం కదా, అప్పుడు వాళ్ళకి ఇంకా మంచి స్మెల్ వస్తుంది అది. కానీ ఇక్కడేమంటే నాకు బెంగళూరులో టొమాటోస్తో ప్రాబ్లం. నాకు అసలు ఆ టొమాటో ఎంత వేగించినా వేగదు, అది కాయలాగే ఉంటుంది. నాకు బజ్జిగా అయిపోవాలి దాన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగో మనము మిక్సీలో వేసేస్తాము, అయినా అది మగ్గిందా లేదా అనేది డౌట్ అనమాట నాకు. మగ్గిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి, కాకపోతే చూడ్డానికి మాత్రం కాయలాగే ఉంటుంది. సో అలా నేను మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా దాన్ని ఇట్లా చేసి బజ్జీ చేశాను. సో కొంచెం సేపు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మిక్సీలో వేసేసుకోవాలి.
ఇంకా ఇదేమంటే కొందరేమంటే జస్ట్ కచ్చాపచ్చాలాగా చేసుకుంటారు. కొందరు బాగా పేస్ట్ లాగా చేసుకుంటారు. సో, ఎవరికిష్టం వచ్చినట్టు అలా చేసుకోవచ్చు. మా అత్త ఏమంటే ఎక్కువ మిక్సీలో ఎక్కువ ఏమంటారు రుబ్బేసేయరు. చాలా తక్కువ చేస్తారు. ఇంకా మిక్సీలో వేసే ముందేమంటే కొంచెం చింతపండు వేసుకున్నాను. పుల్లగా ఉంటే బావుంటుంది కదా! అలా. ఇంకా నేనేమంటే అటు మరీ ఎక్కువ పేస్ట్ కాదు. అలా అనేసి కచ్చాపచ్చా కూడా కాదు. మీడియంగా రుబ్బుకుంటాను. సో, ఇలా అనమాట. ఇంకా ఈ పుదీనా చట్నీ అయితే చాలా బావుంటుంది. చాలా రోజులయిపోయింది నేను చేసి అసలు. ఇంకా ఇదేమంటే మనము ఇడ్లీలో తినొచ్చు, దోసకి కూడా బావుంటుంది. వేడి వేడిగా అన్నంలోకి. ఇంకా మా అత్తయ్య ఏమంటే సంగట్లో కూడా తింటా ఉంటారు. సో, సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో ఇప్పుడేమంటే ఒక చిన్నది ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇలా కలుపుకొని తింటా ఉంటే ఆనియన్ వస్తా ఉంటే చాలా బావుంటుందనమాట. ఇక్కడ నేను పచ్చడి చేసినప్పుడు ఏదో ఒక ఫ్రైకి ఏదైనా ఉంటే బావుంటుంది కదా! సో, అలా ఇంకా పొటాటోస్ ఉన్నాయిలే ఇంట్లో పొటాటో ఫ్రై చేసేసుకుందాం. ఇది కూడా చేసి చాలా రోజులయిపోయింది. మొన్న ఇంటికెళ్ళినప్పుడు పొటాటో ఫ్రైయే కానీ అది ఇంకో రకంగా చేసింది కదా మా అత్తయ్య. అందుకనేసి ఇప్పుడేమంటే నార్మల్‌గా నేను ఎలా చేసుకుంటాను అనేది అలా చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఎలా చేసుకుంటాను అనేది. నాకైతే ఫస్ట్‌లో పొటాటో ఫ్రై చేయాలి అంటే, అబ్బా! ఎంతసేపు వేగుతుంది కదా! కడాయికంతా అంటేస్తా ఉంటుంది అనేసి చేయబుద్దే కాదు. కానీ పొటాటో ఫ్రై చేసిన తర్వాత అది తినాలంటే నాకు చాలా ఇష్టము. చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్‌గా మనం సాంబార్ చేసుకుంటాం కదా! సాంబార్‌కి పొటాటో ఫ్రై ఎంత యమ్మీగా ఉంటుందో ఆ కాంబినేషన్ అసలు నాకు చాలా ఇష్టము. కాకపోతే ఇంకా అది కొన్ని వెజల్స్‌ని పట్టి కూడా ఫ్రైస్ మంచిగా టేస్టీగా రావడము, అతుక్కోపోకుండా ఉండడము. సో, అట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఇంకా మాకేమంటే 4 పొటాటోస్ సరిపోతది ఫ్రై. అందుకనేసి ఇంకా 4 పొటాటోస్ తీసేసుకున్నాను. ఇంకా వీళ్ళకి హాలిడేస్ కాబట్టి అసలు కరెక్ట్ టైంకి మాత్రం అవ్వలేదు. ఈ మధ్యలో ఏదో ఒక స్నాక్స్ తినడము, ఫ్రూట్స్ తినడము, జ్యూస్ చేసి ఇచ్చేయడము అట్లా చేసుకుంటా మళ్ళీ హౌస్ అప్పుడప్పుడు వెళ్ళి ఏదో కొంచెం క్లీన్ చేసుకోవడం. సో, అంతా చేసుకునేసరికి నేను లంచ్ టైం కొద్దిగా ఆ రోజు 2 అయిపోయిందనమాట తినేసరికి. ఇంకా నేను పొటాటోస్ కూడా ఎలా క్లీన్ చేసుకుంటాను చూడండి. ఎంత బాగా వాటర్‌తో క్లీన్ చేసుకొని జస్ట్ ఇట్లా పెట్టుకుంటే మంచిగా డ్రైన్ అయిపోతుందనమాట. కొద్దిగా వాటర్ కూడా వచ్చేస్తది. మంచిగా డ్రై అయిపోతది. ఇంకా ఇది ప్రీవియస్ వ్లాగ్స్‌లో చూపించున్నాను మీకు ఇది. ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను అనేసి ఇది కూడా చాలా బాగుంది తెలుసా. అంటే ఆ రోజు యూజ్ చేయలేదు. జస్ట్ కొనుక్కున్నాను చూపించాను. ఇదేమంటే కొంచెము గరుగ్గా ఉందనమాట. స్మూత్‌గా లేదు. సో, ఇక్కడ ఎలా ఉంటుందేమో తెలీదు. కానీ పొటాటో ఫ్రై చేసేస్తున్నాను దీంట్లో అనుకుంటానే మనసులో. అయినా మళ్ళీ ఎప్పుడైనా వేరే కర్రీ ఏదైనా ట్రై చేస్తే బాగుండే అనుకుంటూనే చేసేసుకుంటా ఉన్నాను. ఇంకోటేమంటే ఇండస్ వ్యాలీలో మీరు ఏం తీసుకున్నా కానీ నా కూపన్ కోడ్ యూజ్ చేసేయండి. మీరు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతాను. కావాలంటే చెక్ చేయొచ్చు మీరు. సో, పొటాటో ఫ్రై నార్మల్‌గా ఎలా చేస్తానో అలానే చేసేస్తున్నాను. ఇది కొంచెం అతుక్కుంటా ఉందే అనిపించింది. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! అందుకే అట్లా ఉందేమోలే అనేసి అనుకున్నాను. సో, చేసే కొద్దిగా ఏమంటే కొంచెం బాగానే అంటే అతుక్కోపోతా ఉన్నా మళ్ళీ ఇలా మిక్స్ చేస్తా ఉంటే బాగా వచ్చేయడము కొంచెం బాగానే ఉంది. నాన్ స్టిక్‌లో ఎలా చేస్తూ ఉంటాము. నాన్ స్టిక్‌లో అస్సలు అతుక్కోదు కదా! సో, అట్లా ఇష్టం అనమాట నాకు చేయడం. కానీ నాన్ స్టిక్‌లో చేయడం ఎందుకులే అన్నట్టుగా నేను దీంట్లో చేసుకున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది. కొద్దిగా అతుక్కుంది మీకు చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ టైము అనా లేకపోతే ఆయిల్ తక్కువైందనో నాకు తెలియలేదు. కానీ అది మళ్ళీ కొంచెంసేపు చల్లగా అయినాక స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా! అప్పుడు మళ్ళీ జస్ట్ గీరామంటే మళ్ళీ నార్మల్‌గా వచ్చేసింది. అది అన్నంలో కలుపుకొని తింటే యమ్మీగా ఉంది. సో, పొటాటో ఫ్రై మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఇంకా ఆ రోజు పుదీనా చట్నీ, దాని తర్వాత దానికి పొటాటో ఫ్రై. ఇంకా వేడి అన్నంలో నెయ్యి వేసేసి నేను నెయ్యి తినను. ఇంతకుముందు నాకు నెయ్యి తిన్నా కానీ ఏమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఘీ తింటా ఉంటే నాకు పింపుల్స్ వస్తున్నాయి కొత్తగా. అదేందో నాకు అర్థం కాలేదు. అదేంద్రనైనా ఇప్పటికి పింపుల్స్ రావడం ఏంది నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా టెడ్డీకి, హ్యాపీకి అయితే మాత్రం నెయ్యేసి పెట్టి తినిపిస్తాను. సుదర్శన్‌కి కూడా నెయ్యేస్తా ఉంటాను. నేను మాత్రం తినట్లేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ తినేసాం. లంచ్ అయిపోయింది. ఇంకా సుదర్శన్ ఏమంటే టీటీ ప్రాక్టీస్ అనేసి వెళ్ళున్నాడు. చెప్పాం కదా! స్పోర్ట్స్ డే జరగబోతుందనేసి. సో, టీటీ ప్రాక్టీస్ అనేసి వెళ్ళున్నాడు. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఒక 1 అవర్ కోసము. ఇంకా ఇక్కడ నేను టెడ్డీ, హ్యాపీకి ఆ రోజు కరాటే క్లాస్ ఉండింది. సో, అందుకే వాళ్ళిద్దరిని ఇంకా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ టైం అనుకుంటాను హాలిడేస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు బిజీగా ఉండడము, మేము కూడా ఇక్కడే ఉండి ఇంకా వీళ్ళతో అలా అంటే మనము అలా చేంజ్ అయిపోతామేమో మన మైండ్ సెట్ అంతా. మమ్మీ డాడీ వాళ్ళు వస్తారు కదా! ఇంకా సర్జరీ చేపించాలి. సో, ఇక్కడే ఉంటాము. అట్లా ఉంది కాబట్టి ఇంకా టెడ్డీ, హ్యాపీ వాళ్ళని కూడా ఇంకా ఇక్కడే ఉంటాము. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. సో, వీళ్ళని కరాటే క్లాస్‌కెళ్ళాలి. సో, అట్లా ఒకటిగా అయిపోతా ఉంది. నార్మల్‌గా అయితే ఊరికెళ్ళిపోవాలి అనేసి అనుకుంటే ఎప్పుడెప్పుడు ప్యాక్ చేసుకుందామా ఊరికి వెళ్దామా అనేసి ఉంటాం కదా! సో, అలా కాకుండా ఇలా ఇది కూడా మాకు నార్మల్‌గానే ఉందనమాట. ఇంకా హ్యాపీకి మాత్రం భలే ఇంట్రెస్ట్‌గా ఉంది. స్కేటింగ్. సో, తొందరగా నేర్చేసుకుంటుంది. ఇంకా ఇప్పటి వరకు ఏమంటే వాళ్ళు జస్ట్ వాక్ చేస్తా ఉన్నారు స్లోగా. ఇప్పుడు కొంచెం స్కేట్ చేస్తున్నారు. స్కేట్ చేయడం స్టార్ట్ చేశారు.
సో హ్యాపీ అనిపించింది. హమ్మయ్య! నేర్చేసుకుంటున్నారనేసి. ఇక దీంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళని రెస్ట్ తీసుకోమనేసి సార్ వాళ్ళందరినీ కూర్చోపెట్టారనమాట. సో నా ముందర కూర్చొని ఉన్నారు. చూపిస్తాం మాకు వాళ్ళకి కూడా మీరు. మిమ్మల్ని ఎంత చిన్న చిన్న క్యూట్‌గా ఉన్నారో ఆ పిల్లలు. అబ్బబ్బబ్బా! ఏం మాట్లాడుతున్నారంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మమ్మీ అంట ఇట్లా చెప్పిందంట, అట్లా చెప్పిందంట. ఇంకొక అమ్మాయిని చెప్పుకుంటా ఉన్నాడు. ఈ బాబు అయితే 10 సార్లు పడతా ఉంటాడు. సో అట్లా అయిపోయింది. స్కేటింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికొచ్చేసాం. దాని తర్వాత ఏమంటే టెడ్డీని రారా నీకు బట్టలు ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. నువ్వే అలానే ఫోల్డ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నానంటే నేను ఫ్యూచర్‌లో మా మమ్మీకి సర్జరీ చేస్తారు. సో అప్పుడు నేను మా మమ్మీతో హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంది. సో కొన్ని ఉంటాయి కదా, జరుగుతాయి కదా. ఇంకా నేను బిజీగా ఉంటే టెడ్డీ కూడా కొంచెం హెల్పింగ్‌గా ఉంటే బాగుంటుంది. ఒకవేళ నేను లేకపోయినా కానీ టెడ్డీ చేసుకునేలాగా, ఇంకా సుదర్శన్‌కి హెల్పింగ్‌గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ వేసేసేయడం ఎట్లా, సో ఇంకా ఎట్లా స్టవ్ ఆన్ చేయడము, మ్యాగీ చేసుకుంటుంది, చికెన్ కర్రీ చేస్తూ ఉంటుంది. సో రైస్ ఎలా పెట్టడం నేర్పించేసాను. సో ఇలా స్మాల్ బేసిక్‌వి నేర్పిస్తే చాలు అనిపించింది. ఇక టెడ్డీకి నేర్పిస్తా ఉంటే యాపీ ఒకటి ఉంది కదా వచ్చేసింది. రా అబ్బబ్బబ్బా! హ్యాపీ ఎంత అతి అంటే అసలు ఫోల్డ్ చేయమనేసి చెప్పలేదు. వచ్చింది నేను ఫోల్డ్ చేస్తాను, డీకా చేస్తూ ఉంది కదా అని స్టార్ట్ చేసింది. చేస్తూ ఉంది. ఇన్నర్ ఒకటి వస్తే ఇసురు కొట్టింది. సో ఇంకా ఆ రోజు స్పోర్ట్స్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతూ ఉంది ఈవినింగ్ అనేసి అన్నారు. సో అందరు గ్యాదర్ అక్కడ. ఇంకా ఇక్కడ ఏమంటే కిడ్స్ కోసం అనేసి ఫన్ యాక్టివిటీస్ కొన్ని జరిపించారు. సో చాలా బాగుండింది. ఎంత ఇంట్రెస్ట్ చూపించారో అందరూ, అసలు చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్గా ఇదే టైంకి చేశారు. కానీ మాకు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయో, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోద్దామా అన్నట్టుగా వెంటనే వెళ్ళిపోయాము. సో ఇవన్నీ మేము మిస్ అయ్యాము చాలా. ఇంకా సుదర్శన్ కూడా లాస్ట్ టైం ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఊరికి వెళ్ళిపోతాము, పార్టిసిపేట్ టికెట్ చేసిన వేస్ట్, ఎందుకు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఈసారి ఏమంటే ఇంకా మా మమ్మీ మా డాడీ కోసం ఇక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా సుదర్శన్ పార్టిసిపేట్ చేస్తున్నాడు టీటీలో. సో అట్లా మేము ఇంకా కిందకు వచ్చి వీళ్ళందరితో జాయిన్ అయ్యి చాలా బాగా చేశారు. చాలా బాగుండింది. ఇంకా ఫుడ్ అంతా అరేంజ్ చేశారు కింద. ఇంకా నెక్స్ట్ డే నుండి ఫుల్ ఎంజాయ్ అనమాట. అంతా బిజీగా లైట్ చేశారు. చూడు ఫ్లవర్ పాట్ చూసా. వాళ్ళ మమ్మీస్ అందరినీ దోస్తున్నారు చూడు చిన్న ఫొటోస్ తీస్తాను. ఇంకా ఆ లైట్ ఉంటుంది కదా, అది ఇంకా పట్టుకొనేసి బిల్డింగ్ చుట్టూరు అట్లా రౌండ్ వేసుకోవడానికి వెళ్ళి రావాలన్నమాట. ఇంకా ఇక్కడ సుదర్శన్ రెడ్డి హ్యాపీ కూడా జాయిన్ అయ్యి ఇంకా అందరితో వెళ్ళారు. ఇంకా నేను వెళ్ళలేదు. సో అక్కడే ఆగున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పైకి వచ్చేసాం. సో డిన్నర్ చేసాం, పడుకునేసాం. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా. సుదర్శన్కి ఈ మధ్య షోల్డర్ పెయిన్ అనేసి వెళ్ళున్నాం కదా హాస్పిటల్కి, అప్పుడు కొన్ని టెస్ట్ చేసుకొని రమ్మన్నారు అనమాట. సో దానికోసం అనేసి ఇంకా ఆ రోజు టెస్ట్ చేయించుకున్నాడు. ఇంకా అంతే. ఇంకా ఆ రోజు అంతా ఎక్కువ నేను షూట్ చేయలేదు, వ్లాగ్ సరిగా చేయలేదు, అక్కడక్కడ కొద్దిగా చేశాను. ఇంకా టెడ్డీ హ్యాపీకి మెయిన్గా హాలిడేస్ అంటే ఇంట్రెస్టింగ్గా చేసేది ఏంటి అంటే నెయిల్స్ అన్నీ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, పెయింట్స్ పెట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. సో అది ఇంకా మా సుదర్శన్కి ఏమంటే నేను హెయిర్ కట్ చేసుకొని వచ్చాడు. వద్దు బాబా హెయిర్ కట్ ఇప్పుడు కరెక్ట్గా ఉంది, చేసుకోవద్దు, డాడీ వాళ్ళు వచ్చేంత వరకు పెట్టుకో అట్లే అనేసి అన్న. లేదు అనేసి చేసుకొచ్చాడు. అదేమంటే 2 days తర్వాత బాగుంటుందంట. ఇప్పుడైతే నాకు నచ్చలేదు, అదే తిట్టుకుంటా ఉన్నాను. మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకొస్తావు బాబా నువ్వు, కరెక్ట్గా మా మమ్మీ మా డాడీ వచ్చే టైంకి ఎంత బాగుండింది నీ హెయిర్ కట్, ఇప్పుడు ఎందుకు కట్ చేయించుకున్నావు అనేసి అంటూనే ఉన్నాను. ఇంకా ఇక్కడ టెడ్డీ హ్యాపీ ఏమంటే నెయిల్ పాలిషెస్ పెట్టేసుకున్నారంట, అది చూపించారు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏమంటే నేను ఆఫ్టర్నూన్ అని కాదు, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట, 2 కలిపి మధ్యలో తిన్నాము. అంటే 11-11:30 ఆ టైం. గోంగూర పచ్చడి చేశాం కదా, దానికి ఇంకా లివర్ ఫ్రై చేశాను. సో అది కలుపుకొని తినేసాం. ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే నేను నెక్స్ట్ డే కోసం అనేసి, అంటే నెక్స్ట్ డేనే ఇంకా డాడీ వాళ్ళు వచ్చేది. సో ఇంకా రేపు మార్నింగ్ ఫ్లైట్ అనమాట డాడీ వాళ్ళది. ఇంకా ఇంటికి వచ్చేసరికి 11 అట్లా అవుతుంది. సో రాగానే ఏమంటే ఏం తినేసి వస్తారో రారు ఎట్లా అంటే డాడీ వాళ్ళు నార్మల్గానే 5కి అట్లా అంటే
3కే లేసుంటారు. ఎంత చేసుకొచ్చినా ఎక్కడంటే అక్కడ తినలేరు కదా అన్న. సో వచ్చిన వెంటనే తినడానికి ఓట్స్ దోస పిండి వేసి పెట్టేద్దాము. వచ్చిన తర్వాత ఓట్స్ దోస వేసి ఇచ్చేస్తామంటే తినేస్తారు అనేసి ఇంకా ఓట్స్ దోస చేస్తూ మీతో కూడా షేర్ చేయొచ్చు కదా అన్నట్టుగా పెట్టుకున్నాను. ఉద్దిపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. ఒకటే ఒక గ్లాస్. సేమ్ గ్లాస్‌తో నేను 3 గ్లాసెస్ ఓట్స్ తీసుకున్నాను. అంతే, ఇంకేం లేదు. 1 గ్లాస్ ఉద్దిపప్పు, 3 గ్లాసెస్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను. ఇంకా దీన్నేమంటే కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3-4 టైమ్స్ వాష్ చేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని సోక్ చేసుకోవడానికి వాటర్‌తో సోక్ చేసుకుంటున్నాను. ఇంకా దీన్నేమంటే ఇంకా ఓవర్ నైట్ పెట్టేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ రుబ్బుకోవచ్చు. కాకపోతే ఇదేమంటే నేను ఆ రోజు ఆఫ్టర్‌నూనే నానబెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్‌కి రుబ్బి పెట్టేసుకుందాం. రేపు పొద్దున్నకి దోస వేసేసుకోవచ్చు డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత అనేసి. ఇంకా సోక్ చేసేటప్పుడు కొంచెం మెంతులు వేసేసుకున్నాను టేస్టీగా ఉంటుంది అనేసి. ఆడుకోండి బాయ్. అవునా కాచు? అవును, ఇంకా వెళ్తున్నారు చూడాలి. ఏంది ఇంత దగ్గరగా పెట్టారు వాళ్ళని కదా, ఇటు సైడ్ వాళ్ళని. ఆ పింక్ కలర్ అబ్బాయి వస్తుంది, అబ్బాయో అమ్మాయో, అదే పింక్ అంటే అదే ఆరెంజ్. ఇంకా అక్కడ కింద స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఇంకా అట్లా టెడ్డీ అభి వాళ్ళు చూసేసి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను డాడీ వాళ్ళ కోసం ఇంకా వస్తే ఈ రూమ్లోనే ఉంటారు కదా అన్నట్టుగా ఈ రూమ్ నీట్గా సర్ది పెట్టేశాను. ఇలా నేను ఎప్పుడు సర్ది పెట్టుకొని ఉండొచ్చు కదా అనిపించింది. అంత సర్దేసిన తర్వాత ఎంతో నీట్గా ఉంది కదా అన్నట్టుగా. ఇంకా నాకు నార్మల్గా ఉంటాను కదా, ఎట్లా అంటే ఎట్లా పెట్టేసుకొని ఉంటాను, ఏదేదో చేసుకుంటూ ఉంటాను. ఇలా ఎంత నీట్గా ఉంది, ఇలానే ఎప్పుడు పెట్టుకుంటే బాగుండు అనిపిస్తూ ఉండింది. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళ లగేజ్ ఉంటుంది, సో అది పెట్టుకోవడానికి అట్లా అదంతా ఖాళీ చేసేసానంట. అక్కడ నా హ్యాండ్ బ్యాగ్స్ అని పెట్టున్నాను, షో లాగా పెద్ద, అవన్నీ తీసి అంతా ఎత్తి పెట్టేసి ఇంకా అక్కడంతా ఎంటీ ప్లేస్ చేసేసాను. ఇంకా నీట్గా బెడ్షీట్ అంతా వేసేసాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు కదా అన్నట్టుగా ఇవేమంటే కొన్ని బట్టలు ఇక్కడే పెట్టేసి వెళ్ళారు మా డాడీ, మళ్ళీ వస్తారనేసి. సో ఆ బ్యాగ్లో పెట్టాను. ఒక పార్సల్ ఏమంటే ఈ అడ్రస్కి ఆర్డర్ చేసేస్తున్నారు, ఆ పార్సల్ అట్లే పెట్టేసి ఉన్నాను, వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు అనేసి. ఇంకా డాడీ మమ్మీ కోసం ఒక బెడ్షీట్ ఉంటుంది, ఆ బెడ్షీట్ మళ్ళీ ఉతికి మంచిగా ఆరేసున్నాను, వచ్చిన తర్వాత పెట్టేద్దాం అనేసి. సో ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ అవుతాం అనేది. ఇంకా సో నైట్ ఏమంటే రుబ్బి పెట్టేసుకుందాం పిండి, నానబెట్టింది ఓట్స్ దోశకి అన్నాను కదా, సో అదేమంటే రుబ్బి పెట్టేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అంటే మాత్రము ఈ దోశ ట్రై చేసి చూడండి, ఎంత ఎమ్మీగా ఉంటుందో. అసలు ఓట్స్ దోశనా అనేసి నమ్మరు ఎవ్వరు, అంత టేస్టీగా ఉంటుంది. ప్లస్ నార్మల్ దోశనేమో అనుకుంటారు. సో అట్లా నేను ఇంకా అంతా రుబ్బేశాను, సాల్ట్ కొద్దిగా మిక్స్ చేసి బాగా అని పక్కన పెట్టేశాను. ఇంకా రేపు మార్నింగ్ తీసి చూసుకుందాము. ఒకవేళ ఉబ్బలేదు అంటే పొంగలేదు పిండి అంటే కొంచెం సోడా కలుపుకుందాంలే అనేసి అనుకున్నాను. సో జస్ట్ నార్మల్గా ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం నేను సోడా ఏమీ మిక్స్ చేయలేదు, నార్మల్గా మంచిగా వచ్చేసింది. కానీ నెక్స్ట్ డే చూద్దాం, ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది కదా అనుకున్నాను. నెక్స్ట్ ఏమంటే నేను డాడీ కోసం అనేసి మమ్మీ డాడీకి ఇద్దరికి లేండి, సో పాలక్ తెప్పించాను. ఇంకా ఈ పాలకూర ఏమంటే డాడీ ఎక్కువ ఆకుకూరలు తింటారు కదా, ఇంకా దోశకి బాగుంటుంది. ఇదేమంటే కొంచెం వెరైటీగా చేస్తున్నాను, ఎప్పుడు చేయలేదు, కొత్త వెరైటీ నేర్చుకొని చేస్తున్నాను. చాలా ఎమ్మీగా వచ్చింది, అసలు ఎంత ఈజీగా వచ్చిందో అసలు. ఇలానే ఇప్పుడు ఇంకా చేసుకోవాలి అనిపించింది నాకు. పాలాకుతో దీన్ని పాలాకు పచ్చడి అంటారా, కర్రీ అంటారా, ఏమంటారో నాకు తెలియదు. పాలాకుతో తాలింపు మాత్రం కాదు, పాలాకు పప్పు కూడా కాదు, పాలాకు పచ్చడి అనుకుందాం, చట్నీ లాగా అనమాట ఇది. ఇంకా ఈ రెసిపీ మాత్రం నేను ఒక షార్ట్ వీడియో లాగా చేసి పెడతాను మీకు. చాలా ఎమ్మీగా వచ్చింది, నిజంగా అంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. సో చాలా నచ్చింది కూడా నాకు, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు వస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది, అమ్మయ్య వస్తున్నారు అనేసి. కానీ ఒక పక్కేమో టెన్షన్, పాప మమ్మీకి సర్జరీ చేయించాలి కదా, అసలు ఇంకా డిసైడ్ చేయలేకపోతున్నాము. వచ్చిన తర్వాత మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి, రోబోటిక్స్ అనేసి అనుకున్నాము, రోబో వర్సెస్ సర్జరీ అనేసి. కానీ వెళ్ళి డాక్టర్ని మీట్ అయితే చెప్పాను కదా, పేషెంట్ వచ్చిన తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసి చెప్పండి అనేసి అని ఉన్నారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటే నాకు సజెస్ట్ చేసింది రోబోటిక్స్కి వెళ్ళండి అనేసి. చూడాలి మరి, మీకేమైనా తెలిస్తే నాకు మాత్రం కామెంట్స్లో షేర్ చేసుకోండి, ఏది బెస్ట్, నార్మల్ సర్జరీకి వెళ్దామా లేకపోతే రోబోటిక్స్ చేపిస్తే మంచిదా మమ్మీకి. సో దానికేమంటే చాలామంది దాంట్లో రెండిట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు ఒక్కటే అనేసి అంటున్నారు. మెయిన్గా డాక్టర్సే అలా అంటున్నారు, రెండు ఒక్కటే అన్నట్టుగా. నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను యూట్యూబ్లో ఇంకా, సో అదంతా
ఏమో తెలియట్లేదు. ఇంకా మమ్మీ, డ్యాడీ వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాం. డ్యాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు రోబోటిక్స్ చేసుకోవాలన్నారంట. సో చాలా బాగుంది, అదే చేయించుకుందాం అనేసి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. సో కొంచెం కన్ఫ్యూజన్ అనమాట వచ్చిన తర్వాత. డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.